మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా అద్భుతమైన ముఖ్యమైనటువంటి ఒక విషయం తెలుసుకోబోతున్నాం. ఉదయం వేళ ఒక్క చిట్కాతో మీ పేగుల ఆరోగ్యం మొత్తం కూడా ఇంప్రూవ్ అవుతుంది. గట్ హెల్త్ని మార్చే రహస్యం ఇది. పొట్ట ఉబ్బరింపు అంటే బ్లోటింగ్, జీర్ణ సంబంధిత సమస్యలు అంటే డైజెస్టివ్ డిస్కంఫర్ట్, ఎసిడిటీలు, ఏమీ తినకపోయినా కానీ తేన్పులు వస్తూ ఉండటం, ఇలాగా పేగుల ఆరోగ్య సమస్యలతోటి ఉదయం పూట చాలామంది బాధపడుతూ ఉన్నారు. మీరు కూడా ఇలా బాధపడుతూ ఉంటే ఒకే ఒక అద్భుతమైనటువంటి ఉదయపు పానీయం, దీన్ని మీరు తయారు చేసుకొని తీసుకోవడం ద్వారా పేగులో ఉండేటువంటి మంట అంటే ఆ గట్ ఇన్ఫ్లమేషన్ తక్షణమే తగ్గుతుంది. అలాగే జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. మీ మొత్తం ఆరోగ్యాన్ని ఇది రీఎస్టాబ్లిష్ చేస్తుంది. ఈ పానీయం తయారు చేయడానికి ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళకి 1 టీ స్పూన్ కలబంద గుజ్జు అంటే అలోవెరా జ్యూస్, అలాగే అంగుళం తురిమిన అల్లం, ఇంకా 1 టీ స్పూన్ చియా గింజలు, ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు, తేనె లేదా రాహని, అలాగే 1/2 టీ స్పూన్ నిమ్మరసం కలిపి ఒక 5 నిమిషాలు నానబెట్టి నెమ్మదిగా సిప్ చేయాలి. ఇదే అంశాన్ని విపులంగా తెలుసుకుందాం. అలాగే ఈ ఇంగ్రీడియంట్స్ తాలూకు ప్రత్యేకతలు, ఇవి ఎందుకు పనిచేస్తాయి అనేది కూడా తెలుసుకుందాం. చాలామంది ఉదయం లేవగానే కాఫీ, టీ ఇలాంటి వాటి కోసం ఆరాటపడుతూ ఉంటారు. కానీ ఇది మన శరీరానికి సరైన మార్గం కాదు. నిజానికి ఇది హాని చేస్తుంది. మీ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మీ రోజుని జంప్ స్టార్ట్ లాగా సవ్యంగా స్టార్ట్ చేయడానికి ఈ పానీయం అనేది మీకు హెల్ప్ చేస్తుంది. దీన్ని కొంచెం వివరంగా మనం చెప్పుకుందాం. ఉదయం వేళ సరైనటువంటి అలవాటు ఏమిటి అంటే పేగుల శక్తిని పెంచేటటువంటి ఈ పానీయం పేగుల్లో ఉండేటువంటి మంటని తక్షణమే తగ్గిస్తూ జీర్ణక్రియని మెరుగుపరచడానికి ఉదయం లేవగానే తీసుకోవాల్సిన 1 కప్పు శక్తివంతమైన పానీయం తయారీ విధానం, దాంట్లో చేర్చాల్సినటువంటి పదార్థాలు, వాటి శాస్త్రీయ ప్రయోజనాలు అన్నిటిని మనం తెలుసుకుందాం. ఈ అద్భుతమైనటువంటి ఈ ఉదయపు పానీయం మీ పేగుల ఆరోగ్యాన్ని రీఎస్టాబ్లిష్ చేస్తుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, అన్నిటికీ మించి మీ ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. వీటిలలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది కలబంద రసం, అలోవెరా జ్యూస్ గురించి. కలబంద రసం అనేది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటటువంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. దీంట్లో సహజంగానే లభించే ఆ పాలీసాకరైడ్స్ అంటే బహుళ చక్కెరలు కానీ, లేకపోతే ఎంజైమ్లు కానీ, అలాగే వృక్ష సంబంధిత స్టిరాయిడ్స్ కానీ అంటే ఫైటోస్టిరాయిడ్స్, ఇవన్నీ ఏం చేస్తాయి, పేగుల లోపల పొరల తాలూకు మంటని, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఇది ముఖ్యంగా మంటని పెంచేటువంటి రసాయనాన్ని నిరోధించడం ద్వారా పేగుల్లో ఉండేటువంటి మంటని అంటే గట్ ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గిస్తుందని పరిశోధనలలో తేలింది. ఈ మంట సంబంధిత పేగు వ్యాధులు ఉంటూ ఉంటాయి, ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్లు. అంటే ఉదాహరణకు ఇన్ఫ్లమేటరీ ఐబిడి అంటారు, అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్, ఐబిఎస్లు, ఇరిటబుల్ బౌల్ డిసీజ్, ఇలాంటి వాటిలో మీరు బాధపడుతున్నప్పుడు ఈ కలబంద రసం అనేది ఒక ముఖ్యమైనటువంటి ఔషధం కింద పనిచేస్తుంది. ఆయుర్వేదంలో కలబంద అంటే కుమారి అనేది జీర్ణక్రియని మెరుగుపరచడానికి, విషాన్ని అంటే ఆమాన్ని తొలగించడానికి ప్రసిద్ధి చెందింది. తర్వాత మనం చెప్పుకోవాల్సింది అల్లం గురించి, జింజర్. అల్లంలో జింజరాల్స్ అని శక్తివంతమైనటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మంట నిరోధక సమ్మేళనాలు ఉంటాయి, పుష్కలంగా ఉంటాయి, మామూలుగా కాదు. ఈ పదార్థాలు పేగుల్లో ఉండేటువంటి మంటను తగ్గిస్తాయి. ఇంకా అల్లం జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తుంది, పేగుల కదలికలను కూడా ప్రేరేపిస్తుంది. అల్లం వల్ల గ్యాస్, పొట్ట ఉబ్బరింపు ఇలాంటి సమస్యలు బాగా తగ్గుతాయి. ఆయుర్వేదంలో అల్లాన్ని లేదా ఎండబెట్టినటువంటి అల్లాన్ని అంటే శుంఠిని జీర్ణశక్తిని, జఠరాగ్ని పెంచడానికి వాడుతూ ఉంటాం. జీర్ణకోశంలో ఉండేటువంటి అడ్డంకులను తొలగించడానికి కూడా వాడుతూ ఉంటాం. ఇది ఆహారం సులభంగా జీర్ణం అవడానికి సహాయపడుతుంది. తర్వాత చెప్పుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ పదార్థం చియా గింజలు, చియా సీడ్స్. చియా గింజలు ప్రీబయాటిక్ పీచు పదార్థంతో, ఫైబర్ తోటి నిండి ఉంటాయి. అంతేకాదు వీటిలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పేగుల్లో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గిస్తాయి. ఈ ప్రీబయాటిక్ ఫైబర్ అనేది, ఈ పీచు పదార్థం అనేది మీ పేగుల్లో ఉండేటువంటి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాకు ఆహారంలాగా పనిచేస్తుంది. దీంతో ఏం జరుగుతుంది, మంచి బ్యాక్టీరియా పెరుగుదలకి ఇది సహాయపడుతుంది. అంటే ఆరోగ్యకరమైన పేగుల జీవరాశిని, గట్ మైక్రోబియంని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. రీఎస్టాబ్లిష్ చేయడానికి చియా గింజలు కీలకమైన పాత్ర పోషిస్తాయి. తర్వాత చెప్పుకోవాల్సింది నిమ్మరసం గురించి, లెమన్ జ్యూస్. నిమ్మరసం ఉదయం వేళ ఆ పిత్త లవణాల ప్రవాహాన్ని, బైల్ ఫ్లోని స్టిమ్యులేట్ చేస్తుంది. దీంతో ఉదయం జీర్ణక్రియ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నిమ్మరసం కాలేయపు ఆరోగ్యాన్ని కూడా బాగా మెరుగుపరుస్తుంది. మొత్తం పేగుల ఆరోగ్యాన్ని, పేగుల జీవరాశిని అంటే గట్ మైక్రోబియంని ఇది ఆరోగ్యం ఉంచడానికి బాగా సహాయపడుతుంది. అలాగే చెప్పుకోవాల్సింది పసుపు, తేనె గురించి. పసుపు, తేనె లేకపోతే రాహని అయినా వాడుకోవచ్చు. ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, ముఖ్యంగా లాక్టోబాసిల్లస్, ఇంకా లిఫ్టోబాక్టీరియం ఇలాంటి వాటి స్థాయిని పెంచడానికి ఇది ఉపయోగపడుతుందని పరిశోధనలో తేలింది.
ఈ బ్యాక్టీరియా పేగుల్లో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ని బాగా తగ్గించగలుగుతాయి. కాబట్టి తేనె ఇంకో జీర్ణకోశానికి బలాన్ని ఇస్తుంది, అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది ఆయుర్వేదం చెప్తుంది. సరే, మరి ఉదయం శక్తినిచ్చే ఈ పానీయం తయారీ ఏమిటి? మీరు ఇప్పుడు చెప్పుకున్నటువంటి పదార్థాల నుంచి ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. 1 కప్పు గోరువెచ్చని నీళ్ళని తీసుకోండి. నీళ్లు మరీ మరిగే అంత వేడిగా ఉండకూడదు, కొద్దిగా గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి. ఈ గోరువెచ్చని నీళ్ళకి 1 టీ స్పూన్ కలబంద గుజ్జు కలపండి, కలబంద రసం. అలాగే అరంగుళం తురిమిన అల్లం కలపండి, మరి ఎక్కువ వేయకండి. అలాగే 1 టీ స్పూన్ చియా గింజలు, ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు, తేనె, లేదా సింపుల్గా రాహని అయినా కలపవచ్చు. అలాగే 1 టీ స్పూన్ నిమ్మరసం కూడా కలపండి. ఈ మిశ్రమాన్ని కనీసం 5 నిమిషాలు అలాగే స్టీప్ చేయండి, అంటే నానబెట్టి ఉంచండి. ఈ 5 నిమిషాల సమయం ఎందుకు అంటే ఆ చియా గింజలు సరిగ్గా ఉప్పటానికి బాగా సహాయపడుతుంది. మీరు కావాలనుకుంటే చియా గింజల్ని ముందు రోజు రాత్రే నానబెట్టి ఉదయం ఈ పానీయాన్ని కూడా కలుపుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత ఈ పానీయాన్ని నెమ్మదిగా 5 నుంచి 10 నిమిషాల పాటు కొద్దిగా తాగుతూ ఉండండి, సిప్ చేస్తూ తాగండి. చియా గింజలు అడుగున ఉండిపోతాయి, అందుకని అలా ఉండకుండా ఉండటం కోసం ఇలా అప్పుడప్పుడు పానీయాన్ని బాగా కరిగిపెడుతూ తాగండి. ఈ ఉదయం పానీయం సేవించడానికి సరైన సమయం ఏమిటి ఇది తెలుసుకోవాలి. ఈ పానీయాన్ని ఉదయం లేవగానే తాగడం చాలా మంచిది. దీంట్లో ఉండేటువంటి పదార్థాలు మీ పేగులో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తూ రోజంతా మీ దినచర్య కోసం జీర్ణ వ్యవస్థను సిద్ధం చేస్తాయి. ఉదయం కాఫీ, టీ లేదా అల్పాహారాన్ని దానికంటే ముందు దీన్ని తీసుకోవడం అనేది మంచిది. లేదా అసలు వాటిని మానేసేసేయండి, మానేసి దీన్నే తీసుకోండి మొదట. బదులుగా మీ రోజుని ఈ అద్భుతమైన ఉదయపు పానీయంతో స్టార్ట్ చేయండి. కేవలం 1 వారంలోనే మీ పొట్ట ఉబ్బరింపు, గ్యాస్ బాగా తగ్గిపోతాయి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, పేగుల్లో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గుముఖం పట్టడం వల్ల మీరు ఒక అద్భుతమైన గణనీయమైన మార్పుని గమనిస్తారు. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. మీ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ ఉదయపు అలవాటు అనేది ఒక అద్భుతమైన శక్తివంతమైన మార్గం. మీ ఆరోగ్యం, చురుకుదనం అనేది మీ జీర్ణ వ్యవస్థ పనితీరుపైన బాగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాన్ని ఎప్పుడు అశ్రద్ధ చేయకండి. ఈ అలవాటుని ఈరోజే స్టార్ట్ చేయండి. మీలో కలిగే అద్భుతమైన మార్పుని మీరే ఆస్వాదించండి. మీ ప్రతిస్పందనని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.